Hello students, welcome to ABN and PRR College of Science, Komoru. 6th semester, third BCom General paper, Financial Services. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీస్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మనం చెప్పుకోవడం జరిగిందండి. సో ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ టైప్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ టైప్స్. సో ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీస్ టైప్స్ మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే 2 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చండి. ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీస్ మనం 2 టైప్స్కి మనం డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫండ్ ఆర్ అసెట్ బేస్డ్. సెకండ్ వన్ ఈజ్ ఫీజ్ అండ్ ఆర్ సజెస్టెడ్ బేస్డ్. సో ఈ యొక్క విత్త సేవల్ని 2 సేవల కింద మనం విభజించవచ్చండి. మొదటిది వచ్చేటప్పటికి ఆస్తి ఆధారిత సేవలు, రెండోది వచ్చేవాడికి నిధులు ఆధారిత సేవలు. సో ఆస్తి లేదా నిధి అన్న ఒకటే. ఇంకోటి ఏంటంటే ఫీజ్ ఆర్ సజెస్టెడ్, అంటే రుసుము లేదా సలహా పూర్వక సేవలు అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఫండ్ బేస్లో అంటే చాలా రకాలు ఉంటాయి. అయితే మనం ఇప్పుడు ముఖ్యంగా కేవలం ఒక 5 వాటి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో దాంట్లో ఫస్ట్ వన్ లీజింగ్, సెకండ్ వన్ హై పర్చేజింగ్, థర్డ్ వన్ ఫ్యాక్టరింగ్, ఫోర్త్ వన్ ఫర్ఫెటింగ్, ఫిఫ్త్ వన్ వెంచర్ క్యాపిటల్. అలాగే ఫీ ఆర్ సజెస్టివ్ బేసిస్ చూసేసరికి బడ్జెట్ బ్యాంకింగ్, అండర్ రైటింగ్, స్టాక్ బ్రోకరింగ్, ట్రస్టీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. వీటిని తెలుగులో మనం ఏం చెప్తామంటే ఈ యొక్క ఆర్థిక సేవల్ని మనం 2 సేవల కింద విభజన జరుగుతుందండి. ఒకటి ఆస్తి ఆధారిత, నిధి ఆధారిత సేవలు. రెండోది వచ్చేటికి రుసుము లేదా సలహాపూర్వక సేవలను విభజించవచ్చండి. అయితే ఈ యొక్క ఆస్తి ఆధారిత సేవలను మళ్ళీ మనం ఒక 5 సేవల కింద, కేవలం 5 సేవల కోసం చెప్పడం జరుగుతుందండి ఈ క్లాస్లో. సో ఒకటి వచ్చేవాడికి లీజింగ్, తెలుగులో దీన్ని కౌలు అంటారండి. హై పర్చేజింగ్ అద్దె కొనుగోలు పద్ధతి. అలాగే ఫ్యాక్టరింగ్, సో దీన్ని మనం తెలుగులో కూడా ఫ్యాక్టరింగ్ అంటామండి. ఫర్ఫీటింగ్, తెలుగులో కూడా ఫర్ఫీటింగే. వెంచర్ క్యాపిటల్ సాహస మూలధనం. వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటండి? సాహస మూలధనం. అలాగే ఈ యొక్క మర్చెంట్ బ్యాంకింగ్, తెలుగులో కూడా మర్చెంట్ బ్యాంకింగ్ అండ్ అండర్ రైటింగ్, చందా పూజీ, స్టాక్ బ్రోకరింగ్, ట్రస్టీ అంటే ధర్మకథలు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని మనం వివరించవచ్చండి. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఈ యొక్క లీజింగ్ అంటే ఏంటో మనం చెప్పుకుందామండి. సో లీజింగ్ has become a growing business activity in India. It has gained movement in the last few years and has become a major source of the financing of project of commercial industrial equipment. సో ఇక్కడ అలాగే ఈ యొక్క లీజింగ్ మే బి డిఫైన్డ్ హ్యాజ్ ఏ మెథడ్ ఆఫ్ acquiring right to use to equipment or asset of consideration. It enabled to entrepreneur to reduce this investment in the project, taking plant equipment here rather own them artificial plants, trucks, etc. business activities. సో ఇక్కడ లీజింగ్ అనేది ఏంటంటే ఏదైతే ఒక వ్యాపార సంస్థ ఉందో లేకపోతే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తులు కానీ లేకపోతే యంత్రాలు కానీ లేకపోతే మిషనరీ కానీ ఏదైనా మనం కొన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క వస్తువుల్ని లీజుకి తీసుకుని దాని ద్వారా ఈ యొక్క కార్యకలాపాలనేవి సాగించడానికి ఉపయోగపడుతూ ఉంటుందని మనం చెప్పచ్చండి. సో మనం ఒకసారి దీన్ని లీజ్ అంటే కౌలు అంటే మనకి ఈ యొక్క కౌలు అనేది ఏంటంటే పూర్వం మనకి ఈ యొక్క
చూసుకునేప్పటికీ ఒక ఆస్తిని అద్దెకిచ్చిన వ్యక్తికి అద్దెకి తీసుకున్న వ్యక్తికి మధ్య గల ఒప్పందానికి కౌలు ప్రాతినిధ్యం వహిస్తుందని ఈ యొక్క ఒప్పందాన్ని అద్దె ప్రాతిపదిక మీద ఇచ్చిన వ్యక్తిని ఆస్తి నిర్ణీత కాల వ్యవధిలో అద్దె చెల్లించే విధంగా అద్దెకు తీసుకున్న వ్యక్తి ఉపయోగించుకునేందుకు అనుమతిస్తారని మనం చెప్పచ్చండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరైతే ఒక వస్తువుని అద్దెకి ఇస్తారో, ఎవరైతే ఆ వస్తువును అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆ వస్తువును ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలా ఆ యొక్క వస్తువును ఉపయోగించిన కార్యకలాపాలను నిర్వహించుంటుంటే దాన్ని మనం కవులు అని మనం చెప్పచ్చండి. మనకి ఈ యొక్క పూర్వకాలంలో చూసుకునేప్పటికీ భూమిని కానీ భవనాలను కానీ లేకపోతే పశువులను కానీ లీజుకి ఇవ్వడం అనాది నుండి జరుగుతుందని మనం చెప్పచ్చండి. అంటే భూమిని కానీ భవనాలు కానీ పశువులు కానీ లీజుకి ఇవ్వడం అనాది నుండి జరుగుతుందని మనకి చెప్పచ్చండి. అయితే ఈ యొక్క పారిశ్రామిక సామాగ్రి ఏదైతే ఉందో ఆ యొక్క పారిశ్రామిక సామాగ్రిని లీజుకి ఇవ్వడానికి ముఖ్యంగా భారతదేశంలో ఒక నూతన సాంకేతిక లీజు విత్తం అలాగే దీర్ఘకాలిక విత్తం యొక్క ఉపాంత వనరులు ఉన్నప్పటికీ ఇవి ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందుతూ రాబోయే సంవత్సరాల్లో మరింత ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకునే అవకాశం ఉంది. లీజు ఒప్పందంలో ముఖ్యంగా 2 రకాలుగా మనం విభజించవచ్చండి. 1 ఆర్థిక లీజు, 2 నిర్వహణ లీజు. అంటే ఫ్యూచర్లో మనకి ఈ యొక్క పారిశ్రామిక ధోరణిలో చూసుకునేప్పటికీ పారిశ్రామికానికి అవసరమైన ఏదైతే యంత్రాలు లేకపోతే మిషనరీ ఉందో ఆ మిషనరీ అన్నీ కూడా ఈ లీజు ప్రాతిపదిక మీద అంటే ప్రత్యామ్నాయంగా ఏమన్నా ఉన్నా కూడా ఎక్కువగా ఈ యొక్క లీజింగ్ పద్ధతిలోనే ఈ కౌలు పద్ధతిలోనే ఈ యొక్క వస్తువులన్నీ కూడా లీజు తీసుకోవడం ఆ యొక్క కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొందిందని మనం చెప్పవచ్చండి. అలాగే రెండోది వచ్చేసరికి హై పర్చేజ్ సిస్టమ్, అద్దె కొనుగోలు పద్ధతి. సో హై పర్చేజ్ ఇస్ ద మెథడ్ ఆఫ్ ద సెల్లింగ్ గూడ్స్. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ గూడ్స్ ఆర్ లెఫ్ట్ అవుట్ టు ద ఆర్ హియర్ ఫైనాన్స్ కంపెనీ టు హియర్ పర్చేజ్ కస్టమర్ హియర్. The buyer is required to pay agreed price in periodical installment during the specified time. The ownership of the property, your machine, tractor, car, bus, scooter, etc. remaining with the credits. It is passed on to the higher only on the payment of the last installment. So ఇక్కడ హై పర్చేస్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి అద్దె కొనుగోలు పద్ధతి అని మనం తెలుగులో చెప్పుకోవచ్చండి. అంటే ఈ పద్ధతిలోని ఆస్తి అద్దె ప్రాతిపదికమైన కొనుగోలుదారుడు స్వాధీనం చేయబడుతూ ఉంటుందండి. అంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క హై పర్చేస్ ఆ యొక్క వస్తువు అన్నది దాని ఆస్తి అనేది తన సొంతం అవుతూ ఉంటుందండి. అంటే చెల్లింపు ఒక నిర్ణీత కాల వాయిదా వారీగా చేయబడుతుంది. ప్రతి వాయిదా ఛార్జ్ అంటే ఇన్స్టాల్మెంట్గా పరిగణించబడుతుందండి. అయితే ఏ వాయిదా అయినా చెల్లించడంలో కొనుగోలుదారుడు తప్పదానికి పాల్పడినప్పుడు ఆస్తిని స్వాధీనపరచుకోవడానికి విక్రేతకు హక్కు ఉంటుంది. అయితే చివరి వాయిదా చెల్లించినప్పుడు మాత్రమే ఆస్తిపై హక్కు కొనుగోలుదారునికి సంక్రమిస్తుంది. సాధారణంగా అద్దె కొనుగోలు పద్ధతికి ఏంటంటే 3 పార్టీలు ఉండడం జరుగుతూ ఉంటుందండి. అయితే ఇక్కడ హై పర్చేస్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక ఆస్తిని వివిధ రకాల వ్యక్తుల మధ్య జరుగుతూ ఉంటుందండి. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ సంస్థ కానీ లేదా విక్రేత కానీ లేకపోతే అమ్మే వ్యక్తి, కొనుగోలు వ్యక్తి, అలాగే ఫైనాన్స్ ముగ్గురు మధ్య జరుగుతూ ఉంటుందండి. అంటే ఏదైనా ఒక ఆస్తి కొనుక్కోవాలనుకుని వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఫైనాన్షియల్ ద్వారా ఆ వస్తువుని కొనుక్కోవడానికి వెళ్ళి అయితే ఇది మొత్తం వ్యవహారం అంతా కూడా ఆ ఆస్తి పూర్తిగా అన్ని ఇన్స్టాల్మెంట్లు అయిన తర్వాత మాత్రమే ఆ ఆస్తి అనేది సొంతం అవ్వడం జరుగుతుందండి. సో అలాగే ఏ ఇన్స్టాల్మెంట్ మనం సరిగ్గా పే చేయకపోయినా కూడా వాడు మన యొక్క ఆస్తిని తీసుకెళ్ళిపోయే హక్కు అనేది ఈ యొక్క హై పర్చేస్ సిస్టంలో ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే తర్వాత వచ్చేటప్పటికి ఈవెన్ ఫర్ఫీటింగ్. సో ఈ యొక్క ఫర్ఫీటింగ్ అనేది ఏంటంటే ఈవెన్ ద ఆర్గనైజర్స్ ఆఫ్ ద ఫర్ఫీటింగ్ లీజ్ ఇన్ ఫ్రెష్ టర్మ్ ఫర్ఫీట్ విచ్ మీన్స్ టు forfeit in surrender one's right to something to some other person. It is a mechanism of financing exports and discounting exports bills without the resource of the exports. సో ఇక్కడ ఫర్ఫీటింగ్ అనేది ఏంటంటే మనకి ఒక డిస్కౌంటింగ్ బిల్స్ ఎలా ఉంటాయో మనకి హుండీలు ఏర్పరచడం ఎలా ఉంటుందో అలాంటిదే ఈ యొక్క ఫర్ఫీటింగ్ అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఫర్ఫిటింగ్లో మనం చూసుకునేప్పటికి ఏంటంటే ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే ఏవైతే బిల్స్ ఉంటాయో ఆ యొక్క బిల్స్ని మనం ఎలా అయితే డిస్కౌంట్ చేసుకుని
చెల్లింపులు చేస్తూ ఉంటాం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చేస్తుంటామో అలాంటి పద్ధతి ఒక పద్ధతి అని మనం ఫర్ఫైటింగ్ అని చెప్పొచ్చు. అంటే ఈ యొక్క ఫర్ఫైటింగ్ అన్నది వసూళ్లకు సంబంధించిన కార్యకలాపాలు చేసే ఆర్థిక సహాయ ఎగుమతి బిల్లులపై ఎగుమతిదారుడి యొక్క ఫర్ఫైటింగ్ తరపున బిల్లు మొత్తం స్వీకరించి హక్కును వదులుకుంటూ ఉంటాడండి. అంటే ఇక్కడ ఏవైతే చెల్లింపు బిల్లులు ఉంటాయో ఆ బిల్లులన్నింటినీ కూడా ఈ యొక్క ఫర్ఫైటింగ్ సంస్థ అన్నది స్వీకరిస్తుందండి. అలా ఎప్పుడైతే స్వీకరించిందో ఆ బిల్లు ఎవరైతే ఇచ్చారో ఆ బిల్లు మొత్తగా హక్కుని వదులుకోవడం జరుగుతూ ఉంటుందండి. దీన్ని మారుగా ఫర్ఫైటింగ్ చేసే ఆర్థిక సంస్థ ఎగుమతిదారునికి ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరిస్తూ బిల్లు మొత్తం ఫర్ఫైటింగ్ యొక్క డిస్కౌంట్ ఛార్జీలు ఎగుమతిదారునికి లభిస్తుంది. అలాగే ఎగుమతిదారుడు అందరి నుండి కూడా గడువు తేదీని బిల్లు వసూలు చేసే బాధ్యత ఫర్ఫైటింగ్ అంటే ఆ యొక్క ఫర్ఫైటింగ్ సేవలు బ్యాంకింగ్లు మరియు ఇతర ఆర్థిక సంస్థలు అందిస్తూ ఉంటాయండి. అది యొక్క ఫర్ఫైటింగ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ఫర్ఫైటింగ్ సంస్థ అన్నది ఈ యొక్క బాధ్యత తీసుకుందో అప్పుడు పూర్తిగా ఆ యొక్క బిల్లు మీద హక్కు పూర్తిగా ఇతరులు చెందుతుందండి. అయితే ఆ బిల్లు మొత్తం కూడా వసూలు చేసే తేదీని ఇవన్నీ కూడా చూస్తుంది. అయితే ఈ యొక్క బిల్లు మొత్తాన్ని ఏం చేస్తుందంటే డిస్కౌంట్ రూపంలో కొంత అమౌంట్ని ఆ యొక్క బిల్లుదారునికి చెల్లించడం జరుగుతుందండి. అయితే ఇది కూడా అంటే ఫ్యాక్టరింగ్ లాంటిదే మనం చెప్పొచ్చండి. అలాగే ఫ్యాక్టరింగ్ కూడా ఒక పద్ధతి అండి. ఫ్యాక్టరింగ్ అంటే ఏంటంటే ఇది కూడా ఇలాంటి సంస్థ అంటే వ్యాపార సంస్థల యొక్క ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో ఆ యొక్క వ్యాపార సంస్థల యొక్క నిర్వహణ మూలధనంలో అధిక శాతం వర్తక రుణాల రూపంలో ఉంటుందండి. అయితే రుణాల వసూలు ముఖ్యంగా చిన్న మధ్య తరహా సంస్థలకు పెద్ద సమస్యగా తయారైంది. అయితే సగటు కాలం వసూళ్లు పెరుగుతూ వస్తుంది. అయితే వసూల్లోని ఆలస్యం వలన సంస్థకు ద్రవ్యత్వం అలాగే సమస్య కావడమే కాక ఉత్పత్తులు సరుకు సప్లై జాప్యం జరగడానికి అవకాశం ఉందండి. అయితే పెద్ద సంస్థలు చెల్లింపులు చేయడం ఆలస్యం చేయడం వల్ల చిన్న సంస్థలకు నిర్వహణ మూలధనం పెరిగి లాభాల మార్జిన్ తగ్గిపోయి సంస్థ పోటీ సమర్థవంతంగా తట్టుకోని స్థితిలో నష్టాన్ని పాలవకుండా దీన్ని నివారించే నిమిత్తం ఏర్పడిందే మనకి ఫ్యాక్టరింగ్ అని మనం చెప్పచ్చండి. సో ఇక్కడ ఫ్యాక్టరింగ్ అనేది మనం చూసుకున్నప్పటికి ఏంటంటే ఇవి ద టర్మ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వెబ్ ఫేసర్ విచ్ మీన్స్ టు మేక్ ఆర్ టు గెట్ థింగ్ డన్. సో ఇక్కడ ఫ్యాక్టరింగ్ ఈజ్ ఎ ఏజెంట్ హూ గెట్స్ థింగ్స్ డన్ టు బిహెల్ప్ ఆఫ్ ద అదర్స్. Factoring implies the specialized financial services, being the purchase of the book debts of a business concerned by the factory, thus reducing the capital tied of the accounts of the receivable or books debits or providing financial accommodation of the consignor. ఇక్కడ యొక్క ఫ్యాక్టర్ కాంపౌండ్ లాటిన్ వర్డ్ ఫేసర్ నుంచి వచ్చిందని మనం చెప్పొచ్చండి. అది టు మేక్ అని అర్థం, లేదా టు డూ, అలాగే టు గెట్ థింగ్ డౌన్ అనే అర్థాన్ని ఇస్తుందని మనం చెప్పొచ్చండి. అయితే ఇది ఒక ఏజెంట్ కింద పనిచేసే ఒక సంస్థలను మనం చెప్పొచ్చండి. అయితే ఈ యొక్క ఫ్యాక్టరింగ్ సంస్థ ఒక ప్రత్యేకమైన ఆర్థిక సేవలోకి వస్తుందని మనం చెప్పచ్చు. అలాగే ఇది పర్చేజ్ బుక్స్ కానీ లేకపోతే ఇలాంటి డెట్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఫ్యాక్టరింగ్ అనేది ఏంటంటే ఏవైతే పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయో ఆ సంస్థలు అనేవి చిన్న చిన్న సంస్థలకి దగ్గర నుంచి వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. సో అలాగా వస్తువులు కొనుగోలు చేసే సందర్భంలో ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించి ఈ యొక్క ఫ్యాక్టరీలోని అంటే వస్తువులకు బిల్లులు అనేవి ఉండిపోవడం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క చిన్న చిన్న పరిశ్రమలు అన్నవారు ఆ యొక్క బిల్లులన్నీ కూడా పెండింగ్ ఉంచుకోవడం కష్టతరం కంటే వారి యొక్క ఆర్థిక దృష్టి ప్రకారం సో ఈ యొక్క ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ సంస్థలో డిస్కౌంట్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ముందుకు సాగడం, అలాగే చిన్న సంస్థలు ఆర్థికంగా లాస్ అవ్వకుండా మంచి లాభార్జన అన్నది దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క ఫ్యాక్టరీ సంస్థలని ఉపయోగపడతాయని మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి వెంచర్ క్యాపిటల్. సో వెంచర్ క్యాపిటల్ అంటే సాహస మూలధనం. వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటండి? సాహస మూలధనం. అంటే ఇక్కడ ఏవైతే మనకి ఈ యొక్క పరిశ్రమలు ఉంటాయో లేదా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ యొక్క దీని ద్వారా అంటే ఈ యొక్క సాహస మూలధనం ద్వారా ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా సాగించవచ్చండి. అంటే వెంచర్ క్యాపిటల్ సింప్లీ రిఫర్స్ టు ద క్యాపిటల్ విచ్ ఈజ్ అవైలబుల్ టు ఫైనాన్షింగ్ న్యూ బిజినెస్ వెంచర్స్. సో ఏవైతే నూతన వ్యాపార అవసరాలకి అవసరమైన మూలధనం సమకూర్చే సంస్థనే మనం వెంచర్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. సాహస మూలధనం. ఇట్ ఇన్వాల్వ్స్ ల్యాండింగ్ టు ఫైనాన్స్ టు గ్రోయింగ్ ద కంపెనీస్. అతి యొక్క అభివృద్ధి కోసం ఫైనాన్స్ చేసే సంస్థలు అనే ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద హైలీ రిస్క్ ప్రాజెక్ట్ విచ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎర్నింగ్ హయ్యర్ ఆఫ్ ద రిటర్న్స్.
ఇన్ షార్ట్ వెంచర్ క్యాపిటల్ మీన్ లాంగ్ టర్మ్ రిస్క్ క్యాపిటల్ ఇన్ ద ఈక్విటీ ఫైనాన్స్ అని మనం చెప్పొచ్చండి. సో ఇక్కడ సాహస మూలధనం ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అనే ఒక అర్థాన్ని మనం చెప్పొచ్చండి. అయితే దీన్ని విత్తనాలు సమకూర్చడానికి ఉపయోగించే మూలధనం అనే అర్థం కూడా, అలాగే మూలధన మార్కెట్ నుండి నిధులను సేకరించినప్పుడు వీలుని బట్టి నూతన సంస్థకు ఈక్విటీ విత్తాన్ని సాహస మూలధన విత్తం అంటారని మనం చెప్పచ్చండి. అంటే ఏదైతే సాహస మూలధనం ఉంటుందో ఆ యొక్క సాహసం అంటే ఏదైతే నూతన అధ్యాయాన్ని స్టార్ట్ చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ యొక్క మూలధనాన్ని సమకూర్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సాహస మూలధనం అని చెప్పచ్చండి. అలాగే మనకి ఫీజు బేస్డ్ చూసుకునేప్పటికీ ఈ యొక్క ఫీజు బేస్లో మనకి మొట్టమొదటిగా వచ్చేటప్పటికి మర్చెంట్ బ్యాంకింగ్. ఈ యొక్క ఫీజు బేస్లో మనం మొట్టమొదటిగా చూసినప్పటికి ఏంటంటే మర్చెంట్ బ్యాంకింగ్ మొదటిదాన్ని మనం చెప్పచ్చండి. అసలు మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఒక సింపుల్గా మనం చెప్పుకోండి, ఏవైతే ఈ యొక్క సేవలు ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా తెలిపేదాన్ని మనం మర్చెంట్ బ్యాంకింగ్ అని మనం చెప్పచ్చండి. అంటే ఈవెన్ మర్చెంట్ బ్యాంకింగ్ బేసికల్లీ సర్వీసెస్ బ్యాంకింగ్ కన్సర్న్డ్ విత్ providing non-fund based services arranging funds other than providing them. The merchant banker merely has to need it with the increase the complexity and requiring of the modern business. The role of the merchant banker has undergone a substantial changes. సో ఇక్కడ మనం మర్చెంట్ బ్యాంక్ కోసం చూసుకునేప్పటికీ ఈ యొక్క మర్చెంట్ బ్యాంక్ అన్న పదం కానీ మర్చెంట్ బ్యాంక్ అన్న విధానం కానీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క మర్చెంట్ బ్యాంక్ అనే పదానికి నిర్దిష్టమైన ఒక నిర్వచనం అంటే ఏం లేదండి. అంటే ఒక దేశంలో ఒక విధంగా దీనికోసం డెఫినేషన్ అనేది చెప్తూ ఉంటుందండి. అయితే మర్చెంట్ బ్యాంక్ అంటే వివిధ కార్యకలాపాల యొక్క సముదాయం నిర్వహించవచ్చు అని చెప్పొచ్చండి. అంటే మేము కస్టమర్ సర్వీసెస్ కానీ, పోర్ట్ఫోలియో నిర్వహణ కానీ, పరపతి సిండికేషన్ కానీ, అంగీకార పరపతి సలహా సేవలు కానీ, బీమా ఇలాంటి సేవలను అందించే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని మనం మర్చెంట్ బ్యాంకింగ్ అనేది చెప్పొచ్చండి. అలాగే అండర్ రైటింగ్ అంటే ఏంటి, చందా పూచి అని తెలుగు అర్థం వస్తుందండి. అంటే ఇవి అండర్ రైటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ నూతన జారీ మార్కెట్లో ప్రధానమైన పాత్ర నిర్వహించే మధ్యవర్తులు చందా పూచి వీరు జారీల చందాలకు హామీ ఇస్తూ ఉంటారండి. అయితే చందాలు లభించిన సెక్యూరిటీలు తామే తీసుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క చేసిన సేవలకు గాను వీరికి జారీ మొత్తంలో నిర్ణీత శాతం చొప్పున కమిషన్ చెల్లించబడుతూ ఉంటుందండి. అంటే ఈ యొక్క అండర్ రైటింగ్ అంటే ఏంటంటే ప్రధానమైన పాత్ర నిర్వహించే మధ్యవర్తులు చందా పూచి అని మనం చెప్పొచ్చండి. వీరి జారీలు చందాలకు హామీ ఇస్తుంటారు. అంటే ఏవైతే ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్కి వీరు ఈవెన్ గ్యారంటీ అనేది ఇస్తూ ఉంటారండి. అయితే ఏదైతే సెక్యూరిటీకి తామే తీసుకుంటారు, అలా ఎవరైనా చందాలు లభించిన ఏవైతే సెక్యూరిటీ ఉన్నాయో తామే తీసుకుంటూ ఉంటారండి. అలా ఈ చేసిన సేవలకు కానీ వారి జారీ మొత్తంలో నిర్ణీత శాతం చొప్పున కమిషన్ చెల్లించబడుతూ ఉంటుందండి. వాళ్ళే అండర్ రైటింగ్ అని మనం చెప్పొచ్చండి. తర్వాత వచ్చరికి స్టాక్ బ్రోకర్స్. సో స్టాక్ బ్రోకర్స్ అన్నవారు ఏంటంటే ఈవెన్ విడుదల చేసిన పరిచయ పత్రాన్ని పురస్కరించుకుని వచ్చే దరఖాస్తులు వాటితో పాటు వచ్చే దరఖాస్తు సొమ్మును స్వీకరించి కేటాయింపు లభించిన దరఖాస్తు తాలూకు సొమ్మును వసూలు చేయడమే మొదలైన విధులన్నీ కూడా ఈ యొక్క స్టాక్ బ్రోకర్లోకి వస్తుందండి. అంటే ఏదైతే మనకి ప్రాస్పెక్టస్ ఉందో ఆ ప్రాస్పెక్టస్ని వచ్చే ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేసి వాటికి ఏవైతే డివైడ్ చేశారో ఆ డివైడ్ చేసే తాలూకు సొమ్మును కలెక్ట్ చేయడం ఈ యొక్క బ్రోకర్ యొక్క వర్క్ అని మనం చెప్పచ్చు. అలాగే తర్వాత వచ్చరికి ట్రస్టీస్. సో దీనిలో మనం తెలుగులో ఏం చెప్తామంటే ధర్మకర్తలు అని చెప్తామండి. అంటే కంపెనీకి హామీ గల డిబెంచర్లను జారీ చేసినప్పుడు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి ధర్మకర్తను నియమించవలను. అలాగే షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు కానీ, ప్రభుత్వ సహాయక సంస్థలు కానీ, బీమా కంపెనీలు మాత్రమే ధర్మకర్తలుగా నియమించడానికి అర్హులవుతారండి. అయితే ధర్మకర్తగా వ్యవహరించడానికి సెబీ సర్టిఫికేట్ పొందవలను. అలాగే డిబెంచర్దారులు ప్రయోజనాలను పరీక్షించడమే వీరి యొక్క నిర్వహించే ప్రధాన విధిని మనం చెప్పొచ్చండి. సో ఇక ట్రస్టీ అంటే ఏంటంటే ధర్మకర్త అంటే కంపెనీలు హామీ గల డిబెంచర్లను జారీ చేసినప్పుడు అంటే ఏవైతే డిబెంచర్లు ఇష్యూ చేస్తుందో అప్పుడు ఒక ట్రస్టీని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఆ ట్రస్టీని కూడా ఎవరు నియమించాలంటే షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు కానీ, లేకపోతే ప్రభుత్వ సహాయ సంస్థలు కానీ, ఈ యొక్క లేకపోతే బీమా కంపెనీలు మాత్రమే వీటిని ట్రస్టీస్గా నియమించడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క ట్రస్టీల యొక్క యాక్టివిటీస్ ఏంటంటే కంపల్సరీ ఏంటంటే ఈ యొక్క ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెబీ నుంచి తప్పనిసరిగా సర్టిఫికేట్ పొందవలసి వస్తుందండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏవైతే డిబెంచర్లు అనేవి ఒక అడ్వాంటేషన్ అన్నట్లని కూడా వీటిని ఆర్గనైజ్ చేయడం కానీ వాటిని మెయింటైన్ చేయడం కానీ వీటి యొక్క ప్రధాన యొక్క ఫంక్షన్ మనం చెప్పచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చరికి పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే
కంపెనీ నిధులను వివిధ రకాల ఆస్తులతో పంపిణీ చేయడాన్ని పోర్ట్ఫోలియో నిర్వహణ అంటారని మనం చెప్పొచ్చండి. అంటే కంపెనీ నిధులు ఏవైతే ఉన్నాయో అది వివిధ రకాల ఆస్తులతో పంపిణీ ఎలా చేయాలి అని పోర్ట్ఫోలియో నిర్వహణ అని మనం చెప్పొచ్చండి. అయితే ఈ యొక్క ఆస్తుల యొక్క సముదాయం కంపెనీకి అత్యధిక రాబడి, అత్యల్ప నష్టభయం ఇచ్చేవిగా ఉండాలి. అలాగే పెట్టుబడిదారు తన యొక్క నిధులను పెట్టుబడిగా పెట్టినప్పుడు గమనించే అంశాలు భద్రత, ద్రవ్యత, లాభదాయకత, మార్కెట్లో ఉండే అనేక రకాల పెట్టుబడుల్లో ఎంపిక చేసుకోవడం కష్టం. ఈ విషయాలపై మర్చెంట్ బ్యాంకు సలహాలను ఇస్తూ ఉంటుందని చెప్పొచ్చండి. అయితే ఇక్కడ మనం ఈ యొక్క పోర్ట్ఫోలియోలో చూసుకున్నప్పుడు ఏంటంటే అత్యధిక రాబడి కానీ, అత్యల్ప నష్టభయం కానీ ఇచ్చేవిగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. అయితే పెట్టుబడిదారు ఏం చేస్తారు, తన విధులు ఏవైతే పెట్టుబడిగా పెట్టినప్పుడు గమనించే అంశాలు ఏంటంటే భద్రత, సెక్యూరిటీ కానీ, ద్రవ్యత, లిక్విడిటీ కానీ, లాభదాయకత, ప్రాఫిటబిలిటీ కానీ, అంటే ఈ 3 అంశాలు కూడా మార్కెట్లో ఏ విధంగా ఉంటాయి అనేక రకాల పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ని మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని చేసుకోవడం కష్టం. కాబట్టి ఆ యొక్క విషయాల్లో మనం తప్పనిసరిగా మర్చెంట్ బ్యాంక్ యొక్క సహాయం అనేది తీసుకుంటూ ఉంటామండి. సో ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం ఈ విధాలుగా మనం డివైడ్ చేయొచ్చండి. అలాగా ఫండ్ బేస్డ్, ఫీజ్ బేస్డ్. సో ఫండ్ బేస్డ్లో ఈ యొక్క 5ని, ఫీజ్ బేస్డ్లో యొక్క 5 కూడా పరంగా టైప్స్లో మనం చెప్పుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.